నిజామాబాద్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని ఉన్న మెడికల్ కాలేజ్ జనరల్ ఆసుపత్రిని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని మెడికల్ విద్యార్థులు తరగతి గదులను మరియు వసతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలను, కళాశాలలోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ గదిలో వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూపరింటెండెంట్ పై మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆసుపత్రి సందర్శనకు వస్తానని తెలిపిన సమయానికి రాకపోగా ఆసుపత్రి మరియు కళాశాలలో పరిశుభ్రత లోపించిందని, వైద్యుల పనితీరు కూడా బాగోలేదని ఫిర్యాదులు అందాయని, మీ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని ఉద్యోగాలు కూడా స్థానిక నాయకులతో కలిసి అమ్ముకున్న విషయం మా దృష్టికి వచ్చిందని వారిపై ఆగ్రహించడమే కాక జిల్లా కలెక్టర్ సిపి పైన కూడా కొనసాగించుకున్నారు. బయట జాటత్తు హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంట జిల్లా నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు మీ కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ ఉంది. మీ కలెక్టర్ నిన్నగా మొన్ననే చెప్పేసి సార్ ప్రాబ్లం ఉంది, ఇంకా తీసుకోండి ప్రోగ్రామ్ ఉంది సార్, మాకు ఒక పూట ఎగ్జామ్ చేయండి మేడం అడుగుతుంది. మీ జాబ్ అది టైం కూడా వచ్చి తక్కువ. మా సొంత రోడ్లు మా ఊరు మీరే ఇంత బాధ్యత లేకుండా పనిచేసాక మీరు బాగా చేయరు. ఆ బూజులు గీజులు ఏంది, ఆ కాన్ఫరెన్స్ హాల్లో రొల్లు ఏంది చూసి ఆ బూజు ఒక మాట ఉందా? అది నాకు సంబంధం లేదు. మీరు మ్యాన్ స్టాఫ్ అయితే బంద్ చేయండి, మీరు రాసుకోవద్దో చెప్పండి. మెడికల్ కాలేజ్ క్లోజ్ చేద్దాం, శాంక్షన్ మొత్తం వచ్చినట్టు చేద్దాం. తలకాయ పని చేయట్లేదా? మీరు మీకు సక్కగా చేసుకోలేకపోతున్నారు. మీరు ప్రజలకు ఏం సర్వీస్ చేస్తారు? నేను ఇవాళ ఇది చూసినాకనే రేపు కలెక్టర్ వెళ్ళిపోతా, ఏమనుసరిస్తాను? ఇదే చెప్తారా? కలెక్టర్ గారు మాకు ఇన్ఫార్మ్ కాలేదు, మాకు లేట్ అయింది, మాకు తెలిసి చెప్తారా? కనబడుతూ నేను పార్టీ లీడర్ వచ్చిన మీరు అలాగే అనుకుంటున్నారు. లోకల్ లీడర్లతో కుమ్మకాయ కడుతున్నారు. ఇక్కడ సూపరింటెండెంట్ మీరు అందరు కలిసి తిరుగుతున్నారు చెప్తున్నారు. నువ్వు బిల్డింగ్ కట్టినావు, ముందు రోడ్ ఏది? బిల్డింగ్ కట్టింది, రోడ్ ఏది? నేను అన్ని రూమ్లు 3-4 చూసిన, డస్ట్ ఎలా ఉంది, క్లీనింగ్ కూడా లేదు. ఒక కమిషన్ మెంబర్ వస్తున్నారంటే మినిమం సోయి లేకుండా మీ ఇంట్లో పడుతున్నారు. ఆ న్యూస్ కూడా దొరికేయలేకపోయారు. మీరు నామం చేయలేకుండా పరిస్థితి. నమస్కారం. ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్లో భాగంగా తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా దాదాపు మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రామ్ చూసుకుంటూ నిన్న హైదరాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ కొన్ని భూమిన గ్రామాలు, కొన్ని ఫారెస్ట్ ఇష్యూ, పట్టాల ఇష్యూ కంప్లైంట్ జరిగింది. ఇవాళ నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ సందర్శన చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు, మరి ఇక్కడ ఉన్న సిపి, డీసీపీలకు సొయి లేదు. పాపం ఇక్కడ సూపరింటెండెంట్ గారు అతనికి తెలియదు, ఇప్పుడే లేటెస్ట్గా తెలిసిందంట, పెద్దగా మాకు ముందు రాలేదు సార్ అని చెప్పుకుంటున్నారు. మరి మా దగ్గర ఏంటంటే దాదాపు 10 days బిఫోరే మేము ప్రోటోకాల్ పంపించడం జరిగింది. అందులో
నేను ఈ సొంత జిల్లా వాడిని. ఈ జిల్లాలో ఎప్పుడు వస్తున్నా పోతున్నా అనేది చిన్న బాబు కూడా తెలుసు. కమిషన్ మెంబర్ తెలంగాణ ఎప్పుడు వస్తున్నాడు, మహబాద్ ఎప్పుడు వస్తున్నాడు, వరంగల్ ఎప్పుడు వస్తున్నాడు తెలుసు. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకు కనీసం సొల్లి లేదు, ఏం చేయాలనేది. లోపల కనీసం రూమ్ చూసా, చాలా వరకు వర్క్ పెండింగ్స్ ఉన్నాయి, వచ్చే రూమ్ చక్కగా లేదు, లోపల క్లీనింగ్ లేదు. మేము కూర్చున్న కాన్ఫరెన్స్ హాల్ పిల్లలు కూర్చున్న కాడ కూడా మొత్తం బూస్తో ఉన్నది. మిత్రులారా మీరు చూసి ఇక మౌలిక సదుపాయాల గురించి సెకండ్ మాట్లాడాలి. మిగతా అన్ని పోస్టులు తింటున్నారు అంటున్నారు, అవుట్ సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లతో కుమ్మక్కై ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై వాళ్ళు ఆ పోస్ట్ అని ₹1,00,000 ₹2,00,000 అమ్ముకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం ద్వారా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవని ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ మేము పేరు చెప్పను, ఎందుకంటే అది గోప్యంగా ఉంచుకుంటాం. ఆ కమిషన్ కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి అటెండ్ అయినప్పుడు చూస్తాం. కాబట్టి మిత్రమా, కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. పాపం లేట్గా వచ్చారు, తెలియదని కలెక్టర్ గారు పిలిచిరని వెళ్ళిపోయారంట. కలెక్టర్ గారికి తెలియదా? కలెక్టర్ గారే స్వయంగా నిన్న ఫోన్ చేసి, సార్ ఒక్కరోజు మాకు జిల్లా కలెక్టర్ రివ్యూ ఉంది, ఎగ్జిబిషన్ ఇవ్వండి సార్, మాకు కొంచెం రేపు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏదో నడుస్తున్నాయి కదా హైదరాబాద్ లో, దేశం మొత్తం అట్టడుగుతుంది, ఏదైనా చెప్తారు చేయండి, అది మనం కాదని లేదు. దేశం అల్లకల్లలో ఉంది, సెక్యూరిటీ కావాలి, సేఫ్టీ లేదని చెప్పి బాధపడకుండా రెడ్ అలర్ట్లు పెట్టుకుంటూ తిరుగుతారు. వీళ్ళు వాకింగ్ చేస్తారు. సరే, ఈ తెలంగాణ ప్రభుత్వం అట్లా నడుస్తాను మనం సెకండరీ పెడితే ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే బాగాలేదు. చూద్దాం వీళ్ళు ఏమన్నారో. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను. నాకు వేరే మీటింగ్ ఉంది. ఇక మనం వీళ్ళు లేకొచ్చి వీళ్ళందరూ ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళకి ఇక్కడ రోస్టర్ ఏం నడుస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ పని పెండింగ్ ఉంది, ఏం మెటీరియల్ కావాలి, వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏం తక్కువ ఉన్నాయి, ఈ కమిషన్ నడుపుకునే అవకాశం వాళ్ళకు ఉంది. ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఈ కమిషన్ కి మీరు చేసుకోవచ్చు. మాకు రావాల్సిన నిధులు మాకు రాలేదు, మాకు కావాల్సిన సరైన ఎక్విప్మెంట్ రాలేదు, మాకు కావాల్సిన శాంక్షన్ పోస్ట్ మాకు దొరకలేదు, మాకు ఈ పెండింగ్ ఉన్నాయి సార్ అని మాకు కనిపిస్తే మేము మళ్ళీ దీని సగటు సంబంధించిన సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు కదా, ఈ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీ గారు ఉంటారు. ఆ హెల్త్ సెక్రటరీ ఏం చేస్తున్నారు అడుగుతా, ఈ నేషనల్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ ఏం చేస్తున్నారో వాళ్ళిద్దరినీ పిలుచుకుంటా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న అధికారులను అందరూ 10 days లో రిపోర్ట్ తీసుకొని ఢిల్లీ రావాలని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా వచ్చినాక నెక్స్ట్